హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మెట్లు ఎక్కేటప్పుడు నేను వీడియో అయితే తీసినాను. ఇంకా పైకి వెళ్ళినాక దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేను వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఛార్జర్ లేదు. సో నేను ఇంకా అక్కడ ఉండే వాళ్ళని చాలామందిని నేను ఛార్జర్ కావాలనేసి అడిగినాను. బట్ ఎవరు ఇవ్వలేదు. అక్కడ కొనుక్కుందాం అనుకున్న ఛార్జర్ అవైలబుల్లో లేదు. ఒక్క 10 మినిట్స్ 5 మినిట్స్ అన్నా కూడా ఎవ్వరు ఇవ్వలేదు ఛార్జర్ అస్సలు. చాలా ట్రై చేశాను. నాకే బాధ అనిపించింది. ఏదైనా మన దగ్గర ఒక వస్తువు ఉన్నంత వరకు మనకు తెలియదు, అది లేనప్పుడే దాని బాధ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. మనుషులు ఒకరికొకరికి సహాయం చేసుకునేటట్లయితే లేరు. అరే పాపం ఛార్జింగ్ అడుగుతుంది కదా, స్విచ్ ఆఫ్ అవుతుందేమో, ఒక్కసారి ఇద్దాము ఏమవుతుంది, ఫోన్ అంది ఏదైనా కనీసం ఆలోచించేంత కూడా లేదు. 2 ఛార్జర్స్ ఉన్నా కూడా నేను ఎంతో ఒక 5 మినిట్స్ పెట్టుకొని ఇచ్చేస్తాను అనేసి అడిగినా కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా లేడీస్ చాలా సెల్ఫిష్గా ఉన్నారు. అస్సలు ఒకరికొకరు సహాయం చేసుకోలేరు. ఎందుకంటే తిరుమలకి వెళ్ళేసి దేవుడి సేవ చేయాలి, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మనిషికి సహాయం చేయలేని ఈ సేవ ఎందుకనేసి నాకు అనిపిస్తుంది. నేను ఏదో అందరికీ హెల్ప్ చేసేస్తా అని కాదు, నేను చేయదగ్గ సహాయం ఇలాంటివి ఏదైనా సరే నేను చేయగలిగినది అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఇంకా అలాంటిది ఒక 5 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికే నాకు ఎవరు ఇవ్వలేదు. కనీసం కొనుక్కుందాం అనుకున్న ఎక్కడ షాప్స్ కూడా అవైలబుల్లో లేవు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎన్నో హోప్స్ పెట్టేసుకొని నేను మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దామనేసి నేను అనుకున్నాను. బట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా కూడా ఇంకా లేదు కాబట్టి నేను అప్లోడ్ చేయలేకపోయాను. మనసుకు అయితే చాలా కష్టం అనిపించింది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వేరే ఆలోచనలు పెట్టుకుంటే ఇలా మెయిన్ అది మనం ఖచ్చితంగా చేయాలి. ఇంగ్లీష్లో చెప్పినట్టుగా సామెత నాట్ డిపెండ్ టు అదర్స్, అది మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. నాకైతే బాగా బుద్ధి వచ్చేసింది. ఇప్పుడైతే మాత్రం మనుషులంటే ఏమిటి అనేది మాత్రం నేను తెలుసుకున్నాను దగ్గరుండేసి. వెంకటేశ్వర స్వామి ఇలా భక్తుల కోసము ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనేసి ఆయన ఎన్ని ఫెసిలిటీస్ భక్తుల కోసము అన్ని విధాలుగా అమర్చినాడు. బట్ మనుషులు మాత్రము ఎవరికి హెల్ప్ చేసే విధంగా కూడా లేరు. ఏదో వాళ్ళ ఆస్తులు రాపిచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. జస్ట్ కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.